పెట్టేసారు. సోమరాజు గారి ఆధ్వర్యంలో మురళీ గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ సుబ్బారావు గారి కార్డియాక్ సెంటర్ని మళ్ళీ రెనోవేట్ చేసి కొత్త ప్రదేశంలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్గా చాలా ప్రముఖంగా వినిపించే పేరు. ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఒకటే చెప్తా ఉంటారు, అమరావతిని మెడికల్ హబ్గా చేయాలని వారి కోరిక. మన ప్రాంతంలో ఉన్న యువకులు మనతోటే వైద్యం ప్రారంభించడం, అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడైనవి. వాళ్ళు మనం చూస్తే వాళ్ళ మెడికల్ దీంట్లో చాలా మోడర్న్ టెక్నాలజీస్ కూడా వస్తుంది. వాళ్ళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించడం, ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం, అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఒక ఎంటర్ప్రినర్షిప్ పెరగటం చాలా ఆవశ్యకం. ఎందుకంటే ఇక్కడ నుంచి యువత చాలా మంది విదేశాలకు కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళిపోయి హాస్పిటల్ కానీ ఇటువంటి ఎన్నో స్థాపించి విపరీతంగా సక్సెస్ అవుతున్నారు. కానీ ఇక్కడ విజయవాడ ప్రాంతం, ఈ ఆంధ్ర ప్రాంతం మీద అభిమానంతో మంచి విద్యను అభ్యసించే యువకులు అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఇక్కడ మరిన్ని సంస్థలు వచ్చే విధంగా కృషి చేస్తాం. ప్రభుత్వం తరఫున మా సహకారం మాత్రం తప్పకుండా ఇటువంటి ఉన్నా కూడా మీకు అందిస్తామని తెలియజేసుకుంటాం. వన్స్ అగైన్ మురళి గారికి, అందరి డాక్టర్స్కి బెస్ట్ ఆఫ్ లక్, యువ డాక్టర్లందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నారు. నిజంగా ప్రజలు ఇద్దరికీ చేతులు దండం పెడతారు, దేవుడికి డాక్టర్కి. దేవుడు ప్రాణం ఇస్తే ఆ ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ కదా. అందుకని వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంటే కదా, వచ్చిన పేషెంట్స్తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది. సోమరాజు నాకు గత 63 ఏళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం. నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి. ఇవాళకి రోజుకి 4-5 గంటలు చదువుకుంటాను. నెవర్ నాకు ఒక డిగ్రీ వచ్చింది, నేను ఫుల్ఫిల్ అయిపోయాను, ఇంక నేనేం నేర్చుకోగలేదు. వైద్యం అనేది నిత్య విద్యార్థిలాగా వాళ్ళు చదువుతూనే ఉండాలి. అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే, ఎప్పటికప్పుడు మోడర్న్ కొత్త టెక్నాలజీస్, కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి. కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తాయి. అవి అంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు. తప్పకుండా అందరూ ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమంలో చేయాలి. మళ్ళీ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ లేదా ఒక ల్యాండ్ మార్క్ ఉండేది విజయవాడలో. ఏదన్నా వేరే అడ్రస్కి వెళ్ళాలన్నా ఎన్ సుబ్బారావు హాస్పిటల్ రిఫర్ చేస్తూ అడ్రస్లు పెట్టుకునేవాడు. అలాంటి హాస్పిటల్లో మరలా దానికి పూర్వ వైపుని తీసుకొచ్చే విధంగా వారి థర్డ్ జనరేషన్ సుబ్బారావు గారి మనవాళ్ళు, ఇతర ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా కలిపి మరి ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆరోగ్య అనే పేరు మీద. ఇందాక ఎంపీ గారు చెప్పినట్లుగా, అదేవిధంగా డాక్టర్లు చెప్పినట్టుగా ఇది నిరంతరం ప్రజలకి సర్వీస్ ఇచ్చే హాస్పిటల్. ప్రాణాలని దేవుడు ఇస్తే ఆ ప్రాణాలను కాపాడే బాధ్యత అంటే లివింగ్ గాడ్స్ అంటారు డాక్టర్లు అన్నారు కూడా. అలా ఈ హాస్పిటల్ మంచి పేరు రావాలని, మరి విజయవాడ నగరం హాస్పిటల్స్కి హబ్బు కావాలని చెప్పి
అది చంద్రబాబు గారు మొట్టమొదటి కూడా చెబుతారు విజయవాడ నగరం హాస్పిటల్ కావాలని. అందువలన దీనికి పిల్లలకి ఆశీస్సు తెలియజేస్తూ మరి డాక్టర్ మురళి గారు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు హార్ట్ డాక్టర్గా అనేక సందర్భాల్లో వారి యొక్క సూచనలు సలహాలు అనేక మంది పేషెంట్స్ అని రిఫర్ చేసినప్పుడు వారి ఇచ్చిన సలహాలు వారు మంచి డాక్టర్గా పొందే విధంగా అదే విధానంలో ఈ హాస్పిటల్ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సోమరాజు గారు లాంటి గ్రేట్ డాక్టర్ చేసిన లోకి రావడం ఇది అదృష్టంగా భావిస్తాం. ఖచ్చితంగా అందరికీ ఆశీస్సు తెలియజేస్తాం. ఈరోజు ఈ డాక్టర్ ఎన్ సుబ్బారావు కార్డియాక్ కేర్ సెంటర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చేసిన మా గౌరవనీయ గురువులు డాక్టర్ సోమరాజు గారికి, అట్లాగే మా ఎంపీ కేసినేని చిన్ని గారికి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి, అట్లాగే మా అన్న చీను గారికి, వాళ్ళందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ ఓపీడీ సర్వీసెస్ ప్రారంభించడానికి మెయిన్ కారణం మా పిల్లలు అందరూ అంటే ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ చేయడం జరిగింది. వరుణ్, పవన్, మనోజ్ అండ్ వర్షిని, వీళ్ళు నలుగురు ఈ ప్రెమిసెస్ లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపీడీ కార్యక్రమాలు అతి తక్కువ ఖర్చు అయ్యేలాగా వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలనే ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో లేని వారికి, ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి వీళ్ళు సేవ చేస్తారనే ఉద్దేశంతో, అంటే నాకు నేర్పించిన మెయిన్ ఇది కమర్షియల్గా ఎప్పుడు ఉండకూడదని, ఎప్పుడు చదువుకోవాలని, మెడికల్ నాలెడ్జ్ అనేది అది దానికి అంతు లేదు, అంటే ఎప్పుడు విద్యార్థి వైద్య విద్య అనేది ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. సో ఎవర్ లెర్నింగ్ థింగ్. సో మీ అందరి శుభాకాంక్షలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. 2 మాటలు అలాగే సోమరాజు గారు